మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. విజయ్ దేవరకొండ రష్మిక మందన పెళ్ళి. ఇది విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా సంతోషకరమైన వార్త. ఇది ఎప్పటి నుంచో వైరల్ అవుతుంది. రష్మిక మందన వాళ్ళిద్దరూ సహజీవనం చేస్తున్నారన్నటువంటి ఒక ప్రచారం కూడా ఉంది. తర్వాత రష్మిక మందన దాన్ని లేదు, ఇది కేవలం అపోహ ప్రచారం మాత్రమే అని ఆ వార్తను ఖండించడం కూడా జరిగింది. తర్వాత మళ్ళీ ఇంకొక గాలి దుమారం వచ్చింది. ఆ గాలి దుమారం ఎందుకు అంటున్నానంటే, వీళ్ళిద్దరూ సమంత తర్వాత విజయ్ దేవరకొండ ఖుషి సినిమాలో యాక్ట్ చేశారు. యాక్ట్ చేసిన తర్వాత మంచి పేరు వచ్చింది. వీళ్ళిద్దరూ కూడా చాలా మంచి అండర్స్టాండింగ్తో ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా చాలా పిచ్చి పిచ్చి ట్వీట్లు పెట్టుకున్నారు. పిచ్చి పిచ్చి ట్వీట్లను ఎందుకు అంటున్నానంటే, సమంత పెళ్ళయి విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటున్నటువంటి సమంత విజయ్ దేవరకొండని ఆకాశానికి ఎత్తేయడం, విజయ్ దేవరకొండ చాలా కూల్ పర్సన్, చాలా కేరింగ్గా ఉండే పర్సను, విజయ్ దేవరకొండ లాంటి భర్త ఉంటే ఇంకా అంతకంటే అదృష్టం ఏమిటి అనేటువంటి పిచ్చి ట్వీట్, అంటే పిచ్చి ట్వీట్లు పెట్టడం, పిచ్చి స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. అలాగే విజయ్ దేవరకొండ కూడా మామూలుగా వీడియోలో అంటే 2 గంటలప్పుడు ఫోన్ చేసి మామూలుగా చాలా ఆల్మోస్ట్ ఆల్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్స్ ఎంత సన్నిహితంగా ఉండి మాట్లాడుకుంటారో అది అంత సన్నిహితంగా నా రోజు నువ్వే ఇంకేదో నాదేదో ఆ పాట ఉంది, ఆ ఖుషీలో పాట, దాన్ని రిపీట్ చేయడం, ఈవిడేమో అమ్మ ఎవరైనా వింటారని చెప్పడం, ఇవన్నీ కూడా పిచ్చి పిచ్చి వీడియోస్ వచ్చాయి. వచ్చిన తర్వాత ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆవిడ ఏదో నాగ చైతన్యం మీద ఒక అంటే అభిప్రాయాన్ని మర్చిపోలేకపోతున్నాను, ఒంటరిగా ఉండలేకపోతున్నాను, ఇట్లాంటి స్టేట్మెంట్లు మరి ఎందుకు ఇస్తారో మరి తెలీదు. అంటే ప్రేక్షకుల్ని కన్ఫ్యూజ్ చేయడానికో, ఆ ఫ్యాన్స్ని తెగమ పెట్టడానికో ఏదో ఉంది. దానికి తగ్గట్టుగా నాగ చైతన్య కూడా నేను విడిపోయానంటే కేవలం మీడియా వల్ల విడిపోయాను అని ఆయన చెప్పడం, ఇలాంటి మరి ఆర్టిస్టులకి మరి వెనక ముందు ఆలోచించరేమో, నోటుకు వచ్చింది చెప్పేస్తారేమో నాకు తెలియదు. కానీ నిజానికి ఆవిడ మంచి స్టేట్మెంట్ కాదు, ఈయనది మంచి స్టేట్మెంట్ కాదు. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, మీ ఇద్దరు బాగా ప్రేమించుకున్నారయ్యా, ఏదో ఒక చిన్న మిస్టేక్ వచ్చింది, దాన్ని గోరంతలు కొండంతలు చేసుకొని మీరిద్దరూ విడిపోయారు. మళ్ళీ మీరు కలిసి ఉంటే అందరూ హర్షించేవాళ్ళే కానీ మిమ్మల్ని ఎవరు వ్యతిరేకించేవాళ్ళు లేరని కొన్ని వందల వీడియోస్ చేశాను నేను. ఎందుకంటే వాళ్ళ మీద ఉన్నటువంటి అభిమానం అట్లాంటిది, నాకు కాదు ప్రేక్షకులకి, ఫ్యాన్స్కి. ఇప్పుడు తాజాగా వచ్చే నెల రష్మిక మందనకి విజయ్ దేవరకొండకి పెళ్ళని ఉంది, నిశ్చితార్థం వచ్చే నెల నిశ్చితార్థం చేసుకుంటారట. ఏదైనా సరే ఇది మనం సంతోషించవలసిన విషయమే. ఎందుకంటే మనస్ఫూర్తిగా ప్రేమించిన వ్యక్తుల్ని పెళ్లి చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే అంతకు మించిన వరం ఏముంటుంది ప్రేమికులకి. కనుక వాళ్ళ ప్రేమ ఫలించాలని కోరుకుందాం. వాళ్ళ కుటుంబం మంచిది, వాళ్ళు చాలా మంచివాళ్ళు, మంచిగా ఆదరించేవాళ్ళు. ముఖ్యంగా వాళ్ళ నాన్నగారు చాలా దూరదృష్టితో వ్యవహరించే వ్యక్తి, కనుక బాగుంటుందని ఆశిస్తున్నాను నేను. అయితే విజయ్ దేవరకొండ ఇప్పుడు మళ్ళీ తేరుకోవాలి, మళ్ళీ ఓ పాన్ ఇండియా స్టార్ లెవెల్కి ఎదగాలన్నమాట. ఆయన కెరీర్ మీద ముందు దృష్టి పెట్టి రష్మిక మందన నిశ్చితారం కూడా చేసుకొని మామూలుగా అంటే పుకార్లు కాకుండా, అది కేవలం ఏదో మిస్గైడ్ చేయడానికో ఇంకెవరైనా ఈ అవకాశాన్ని తీసుకోకుండా జాగ్రత్తగా ఆయనే ఒక స్పందనతో ఆయనే ఒక స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది. ఎస్, మా ఇద్దరు మనసు పడ్డాం, ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుంటున్నాం, మా పెళ్ళి పెద్దలు కూడా అంగీకరించారు అని ఒక స్టేట్మెంట్ ఇస్తే అది అఫీషియల్గా బాగుంటుంది అన్నమాట. అదే కాకుండా మామూలుగా ఏదో న్యూస్ ప్రచారాలు రావడం, ఆ ప్రచారమైనటువంటి న్యూస్ వైరల్ అవ్వడం కాకుండా, ఎస్ మీ పెళ్లి చేసుకుంటామని స్టేట్మెంట్ వీళ్ళు ఎందుకు ఇవ్వరు, అలా ఇవ్వాలని కోరుకుంటున్నాను నేను. అలాగే రష్మిక మందన కూడా ఇటు ఆవిడ ఒకప్పుడు ఒక మాట అన్నది, నన్ను భరించేవాడు కావాలని చెప్పి. అంటే ఏమిటి, ఆవిడ బాలీవుడ్లో కూడా నటిస్తుంది, బాలీవుడ్లో కూడా మంచి పేరు ఉంది. ఇటు కోలీవుడ్
తమిళ ఇండస్ట్రీలో కూడా మంచి పేరు ఉంది, మంచి అమౌంట్ రెమ్యూనరేషన్లు తీసుకుంటుంది, మంచి సంపాదనలో ఉంది. మరి ఆ విజయ్ దేవరకొండ ఆవిడ అంచనాల్ని అందుకుంటాడా అన్నది కొంచెం అనుమానమే. నిజంగా అంచనాలను అందుకొని వీళ్ళిద్దరి మధ్య సామరస్యం చేకూరి ఇద్దరు ఒక మాట మీద ఉండి ఇద్దరు ఒక లక్ష్యాన్ని పెట్టుకొని పెళ్లి చేసుకుంటే అంతకంటే మంచిదే ఉంది. మనకంటే సంతోషించే వాళ్ళు ఎవరు ఉండరు.